మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఇక ధర్నా చౌక్ వద్ద ఎమ్మెల్సీ కవిత, అదేవిధంగా జాగృతి అధ్యక్షురాలు అయినటువంటి కవిత ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మరి ఈ నిరాహార దీక్ష దేనికోసం చేపట్టారు, ప్రధాన ఎజెండా ఏంటి అనే విషయాలను గుంటి మంజుల రాణి ఉన్నారు. మేడం చెప్పండి, నిజంగా ఎందుకంటే మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు ఇక్కడికి, మరి 72 గంటల వరకు నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పేసి దీక్షకు కొనుక్కున్నారు. ప్రధాన ఎజెండా ఏంటి? ప్రధాన ఎజెండా 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈరోజు బీసీలను అనగదొక్కడానికి చూస్తున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు. కవితక్క జంతర్ మంతర్ దగ్గర చేస్తుంది. ఇది గత 20 నెలల నుంచి కాలుకు బల్పం కట్టుకొని మేము చేస్తున్నాము. ఇది ప్రతి 33 జిల్లాలు పోయినాం మేము. ఇది 72 గంటలకు. నేను ఖమ్మం, మళ్ళంటే పాల్వంచ, మళ్ళీ ఇంకా సింగరేణి 3 పోయినాము జిల్లాలు. ప్రతి మా సంఘాల నుంచి అంటే యూపీఎఫ్ తరఫు నుంచి కుల సంఘాల అధ్యక్షులం అందరము 33 జిల్లాలకు పోయినాము. 33 జిల్లాలకు పోయి కవితక్కకు మద్దతు ఇవ్వమంటే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మమ్మల్ని మద్దతునిస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, హర్యానా నుంచి మనకు మద్దతు తెలపడానికి కూడా వచ్చిండ్రు. హర్యానా నుంచి కూడా ఒక ప్రధానమంత్రి మనమడిన ఆయన కూడా వచ్చిండు. కానీ ఈరోజు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఈరోజు రావాలనే మన కవితక్కకు మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిండ్రు. ఖచ్చితంగా బీసీ బిల్లును 42%లో ఒక అంటారు కదా, కాంగ్రెస్ బీజేపీ ముసుగుల గుద్దులాటలు చేస్తుండ్రు. ఎందుకంటే ఇలా ముస్లింలు వాళ్ళు ఉండొద్దు, మైనార్టీస్ అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. మేమేమో వీళ్ళకు అంటే ముస్లింకి ఇయ్యము అనేది కాంగ్రెస్ చెప్తలేదు. కానీ ఈరోజు అది ప్రజలకు తెలిపాలి. అది తెలిపిన తర్వాతనే గత రాష్ట్రంలో అంటే తమిళనాడులో 9 సంవత్సరాలు ఎన్నికలు కాకుండా చూసింది. బీసీ రిజర్వేషన్ అయిన తర్వాతనే అక్కడ ఎలక్షన్లు పెట్టిండ్రు. ఇది మన గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో పెట్టి తన వచ్చిండు. కాబట్టి ఈరోజు ఈయన రాష్ట్రం నుంచి ఇచ్చిన అంటుండు, కేంద్రం నుంచి ఎందుకు అడుగుతలేడు, సుప్రీంకోర్టు ఎందుకు అడుగుతలేడు అనేది మేము ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతున్నాము. ఈరోజు తన హయాంలో కాంగ్రెస్లో ఎంతమందికి మినిస్టర్లకు బీసీలకు ఇచ్చిండు. మేము అడిగేది తన హయాంలో తన ప్రభుత్వంలో బీసీలకు న్యాయం గొంతు అజ్జేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఎంతమంది మంత్రులకు ఇచ్చినావు, ఎంతమంది చైర్మన్లు అయితే మొత్తము అది పెట్టేసిండు. ఈరోజు రాష్ట్రంలో మా కవితక్క మొత్తం భారతదేశం వ్యాప్తంగా ఈ బీసీలు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ మహిళలే కాకుండా ప్రతి జిల్లా నుంచి వచ్చిర్రమ్మ. ప్రతి 72 కులాల వాళ్ళు మద్దతునిస్తున్నారు. కానీ మొత్తంగా చూస్తే మాత్రం బీసీ రిజర్వేషన్ సంబంధించి గతంలో 56% ఉన్నారు బీసీ రిజర్వేషన్. కానీ ఇప్పుడు 42%లో మళ్ళీ అందులో 10% మైనారిటీలు ఉన్నారు. కాబట్టి మైనారిటీ పర్సంటేజ్ తీసేస్తేనే మేము షెడ్యూల్ 9లో చేరుస్తాము, దీన్ని పూర్తిగా అమలు పరుస్తామని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అంటుంది. మరి ఈ విషయాలకు సంబంధించి పూర్తి విషయాలు కూడా ఎక్కడ పొందుపరచలేదు. దీన్ని ఏమంటారు? అమ్మాయి ఇచ్చినట్టు కాంగ్రెస్ ఇచ్చినట్టు అంటుంది, బీజేపీ ఏమో ఇలా మైనార్టీలు ఉండొద్దు అంటుంది. అంటే వీళ్ళు ఇద్దరు ఓసీలే కాబట్టి బీసీలను అనగదొక్కుతున్నారు. బీసీ రాజ్యాధికారం రావద్దు, ఖాళీ ఓన్లీ 4% 7% ఉన్న ఓసీలు రాజ్యాధికారంలో ఉన్నారు ఈరోజు. కాబట్టి వీళ్ళు రేవంత్ రెడ్డి గత వారం రోజుల కింద పోయిండు, మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. ఏం బీకడానికి పోతున్నావు రేవంత్ రెడ్డి? బీసీలకు ఏం చేస్తున్నావు? మోదీతోని కుమ్మక్కయ్యే ఈరోజు రేవంత్ రెడ్డి బీసీలను రిజర్వేషన్ కాకుండా చూస్తున్నాడు. కానీ ఇచ్చినట్టే ఇచ్చి అక్కడ రాకుండా చేస్తున్నదే రేవంత్ రెడ్డి, మోదీ. కానీ ఇప్పుడు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా అటు బీజేపీ బీఆర్ఎస్ కూడా రెండు కుమ్మక్కయ్యాయి. కాబట్టే ఈ విధంగా రాష్ట్రంలో నిరసనలు ధర్నాలు లేవనెత్తుతున్నారు. అయినా వీటికి మాత్రం ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయదు అని చెప్పేసి ముఖ్యమంత్రి నేరుగా చెప్తున్నారు, అధినాయకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే చిల్లర రాజకీయాలు చేయడం కేవలం బీజేపీకి బీఆర్ఎస్కే చెల్లుతుంది అంటారు. దీనికి ఏమంటారు? చిల్లర రాజకీయం అనే దానికి ముఖ్యమంత్రికి చెప్తున్నాం. ముఖ్యమంత్రి కాదు వాడు చిల్లరోడు. ఎదుట మనిషిని చిల్లర అనేది నోరు విప్పితే బూతులు వచ్చే ముఖ్యమంత్రి ఈరోజు చిల్లర రాజకీయం ఎవడు చేసిండు? 420 హామీలు ఇచ్చింది నువ్వే, 6 గ్యారంటీలు ఇచ్చింది నువ్వే. ఈరోజు ఏ స్కీమ్ తీసుకొని వచ్చిండు? తులం బంగారం ఇస్తుండా?
రైతు బంధు ఇస్తుండా, రైతు బీమా ఇస్తుండా, స్కూటీలు ఇస్తుండా, ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇస్తానడు. పుట్టంగానే వాళ్ళకు ఎన్ని స్కీములు ఉండే అమ్మా. బాబు కేసీఆర్ స్కీమ్లని బొందబెట్టి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి చిల్లర కానివి నువ్వు రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయం చేసిండు కాబట్టి ఈరోజు తెలంగాణలో చిల్లర ముఖ్యమంత్రి ఉన్నాడు. వాడు చిల్లర ముఖ్యమంత్రి ఈరోజు. కాబట్టే ఖబర్దార్ రేవంత్ రెడ్డి మోదీకి చెప్తున్నాము, గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోతాము, ఫ్రీగా ఒక్క ట్రైన్ టికెట్ తీసుకోకుండా బీసీ బిల్లు పాస్ చేసుకొని వస్తాము. ఇదే జంతర్ మంతర్ దగ్గర 33% కోసం మా కవిత కెంబడి కూర్చున్నాము. ఈ బీసీల కోసము ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ అయ్యే వరకు మేము జంతర్ మంతర్ దగ్గర కూడా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాష్ట్ర అధ్యక్షురాలు, జాగృతి అధ్యక్షురాలైనటువంటి ఎమ్మెల్సీ కవితకు మరి బీఆర్ఎస్ నుంచి కూడా ఎట్లాంటి సపోర్ట్ లేదు. అట్లాంటి రాష్ట్ర ప్రజల మద్దతు ఏ విధంగా ఉంటుంది? పైగా మహిళలు ఏం చూసి కవిత వెంబడి నడవాలి అని చెప్పేసి ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి ఏమంటారు? మీరు అన్నదానికి నేను బీఆర్ఎస్ఏ, చెప్పుకునేది ఒకటి చేసేది ఒకటి. బీఆర్ఎస్ లేనిది తెలంగాణ లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఉన్నారు. ఓన్లీ జాగృతి అని అంటారు కదా. రేవంత్ రెడ్డి సర్కార్ కేసీఆర్ మీద ఎట్లయితే అన్ని తప్పుడు చేసిండో ఈరోజు కవితక్క మీద కూడా తప్పుడు ప్రచారం చేసి బీఆర్ఎస్ మద్దతు తప్పకుండా అందరితోనే ఉన్నది. ఎందుకు లేదమ్మా, నేనే బీఆర్ఎస్ను, ఇక్కడున్న నాయకులందరూ బీఆర్ఎస్ వాళ్ళే. బీఆర్ఎస్ లేనిది తెలంగాణ లేనిది తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లయినవరా చిల్లర ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం. కానీ ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితి చేసినప్పుడే తెలంగాణ వాదం టీఆర్ఎస్ లో చచ్చిపోయింది. ఇక అది పతనమైపోయినటువంటి పార్టీకి మనం ఎందుకు మద్దతు పలకాలని చెప్పేసి చాలా మంది నాయకులు అంటారు. దీన్ని క్లుప్తంగా ఎందుకు చెప్తున్నా అంటే, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఎందుకు చేసిండంటే తెలంగాణ సస్యశ్యామల చేసిండు బాబు కేసీఆర్. ఈరోజు మళ్ళీ భారతదేశం మొత్తము తెలంగాణ పార్టీ రావాలి, బాబు కేసీఆర్ బీఆర్ఎస్ అని అందుకే పెట్టిండు. ఆ రోజు కరువు కాటకాలలో ఉన్న టీఆర్ఎస్ మన కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు దాన్ని సస్యశ్యామల చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా సస్యశ్యామలం కావాలని, ఈరోజు భారతదేశం వ్యాప్తం కావాలంటేనే మోదీ కాంగ్రెస్ రెండు కలిపి ఈరోజు రాష్ట్రంలో వాళ్ళిద్దరు కుమ్మక్కై రాష్ట్రంలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిందే మోదీ సర్కార్. కాబట్టి ఈరోజు ప్రజలకు 20 నెలల పాలనలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు అర్థమైపోయింది, మళ్ళీ బాపు కేసీఆరే వస్తాడు. మా కవితక్క మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈరోజు కూడా మా కవితక్క ఎమ్మెల్సీ బీఆర్ఎస్ఏ, కానీ రాష్ట్రంలో మన సంస్కృతి మన బతుకమ్మ నుంచే తెలంగాణలో ఆ ఉద్యమాన్ని తీసుకొచ్చింది కాబట్టి జాగృతి నుంచి చేస్తున్నాము. కాబట్టి పార్టీ పరంగా పర్మిషన్లు ఇస్తలేరు. ఈరోజు కూడా మాకు 4 గంటల వరకు అంటున్నారు. 72 గంటల వరకు ఇక్కడనే కూర్చొని చేస్తాము. చెయ్యనియకపోతే అరెస్టులు చేస్తే పోలీస్ స్టేషన్లో చేస్తాము, హాస్పిటల్లో చేస్తాము, లేకుంటే మా ఇంటి దగ్గరనే చేస్తామని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు ఎట్లా మాట్లాడుతుందంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు మల్లన్న, ఈరోజు ఇంకోడు పొన్నం ప్రభాకర్, ఏదో ఒక రోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఖబర్దార్ మల్లన్న అయినా ఎవరైనా ఆడబిడ్డల దగ్గరికి వస్తే నాలుక ఘోషేస్తా అని చెప్పిన. ఎన్నికల్లో గెలవలేనటువంటి అధ్యక్షురాలు కవిత ఇప్పుడు రాష్ట్ర ప్రజలను మద్దతు తీసుకుంటే మరి మద్దతు వస్తుందా? ఎందుకంటే అటు కుటుంబం నుంచి కావచ్చు, ఇటు ఎన్నికల్లో గెలవలేనటువంటి పరిస్థితి కావచ్చు, పూర్తిగా చూస్తే పార్టీలోనే చాలా వ్యతిరేకత ఎదురవుతుంది. నిజంగా ఈ 72 గంటల నిరాహార దీక్ష పూర్తిగా సక్సెస్ అవుతుందని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతాం. ఇది పార్టీ పరంగా చేస్తలేము. కొంతమంది మూర్ఖులకు చెప్పేది ఏంటంటే ఇది మంచిగా చూపియండి, పార్టీ పరంగా చేసేది కాదు. ఇది బీసీల కోసం ఒక ఓసీ బిడ్డ, ఓసీ ముద్దు బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుని బిడ్డ, తెలంగాణ కవితక్క బతుకమ్మ రూపంలో ఈరోజు మా బీసీలకు మద్దతు ఇస్తుంది. ఈ బీసీలందరూ పెద్ద బీసీలందరూ ఎక్కడ మొహం పెట్టుకున్నారు? రేవంత్ రెడ్డి రైఫిల్ మాస్టర్కు భయపడి ఓసీలు వస్తలేరు. ఇది పార్టీ పరంగా కాదు, ఇది బీసీ పరంగా బీసీ బిడ్డలకు మద్దతు ఇస్తుందామే. ఆ రోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండ కూడా అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కోసం 42 గంటలు, మన కవితక్క 48 గంటలు పెట్టుకుంటే అప్పుడు పెట్టిండ్రు. ఈరోజు కూడా ఈరోజు మళ్ళా కాంగ్రెస్ హయాంలోనే మళ్ళా మన కవితక్క 42% రిజర్వేషన్ తప్పకుండా సాధిస్తాము. మా కవితక్క వెంబడి ఉంటాం. ఇది పార్టీ పరంగా కాదు. మూర్ఖుల్లారా, ఈ మూర్ఖులు ఎంతమంది అయితే అర్థం కాలేదో వాళ్ళకి చెప్పకనే చెప్పుండ్రు. కానీ ఇట్లాంటి రాజకీయ అవగాహన లేదు, పైగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా
సరైనటువంటి పద్ధతిలో వేరీ చేసేటువంటి పద్ధతి ఎమ్మెల్సీ కవితకు తెలియదు కాబట్టే కింది స్థాయి వాళ్ళతోటి గొడవలకు దిగుతుంది అని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి దీనికి. అది చెప్పడం ఏంటంటే అమ్మ, రాష్ట్ర స్థాయిగా కాదు, వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు. హర్యానా నుంచి వస్తుంది అంటే మన రాష్ట్రంలో మూర్ఖులు ఎక్కువైపోయినరు. కాంగ్రెస్ వచ్చినాక మూర్ఖులు కూడా ఎక్కువైపోయినారు. రాష్ట్రంలో మద్దతు ఇవ్వకపోతే దేశవ్యాప్తంగా మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రంలో మూర్ఖులే ఇస్తలేరు, మిగతా అందరూ వచ్చి మాకు మద్దతు ఇస్తున్నారు. ఖచ్చితంగా కవితక్కకు ఇది వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఎంతమంది అయితే బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు మద్దతు ఇస్తలేరు. ఖచ్చితంగా 90% మాకు బీసీలు మద్దతు ఇస్తున్నారు. బీసీల కోసమే మనకు ఓసీ బిడ్డ వచ్చినందుకు ఈరోజు కవితక్క మీద ఏడుస్తున్నారు. జై తెలంగాణ. ఇది మొత్తంగా చూస్తే రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి మద్దతు లేకపోయినా సరే కానీ ఇతర రాష్ట్రాల నుంచి అదేవిధంగా దేశవ్యాప్తంగా తనకు మద్దతు ఇచ్చి తనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు గొంటి మంజుల. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, 24/7 కొలుగురి.